కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ట్రయాంగిల్ ఫైట్ పీక్ స్టేజ్ కి చేరింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మాటలతో తూటాలతో కత్తులు దూసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ మూడు పార్టీల నేతల డైలాగ్స్ డైనమైట్స్ లా పేలుతున్నాయి. ఎవరూ కూడా తగ్గేదేలే అంటూ ఒక్కరిపై మరొకరు విమర్శల వర్షం కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం. డైనమైట్స్ లా పేలుతున్న మాటల తూటాలు. తగ్గేదలే అంటూ ఒకరిపై మరొకరు విమర్శల వర్షం. తెలంగాణలో రాజకీయ రచ్చగా మారిన కాళేశ్వరం వ్యవహారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ మూడు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తప్పు చేశారని ఒకరు, తప్పుడు ప్రచారమంటూ మరొకరు ప్రాజెక్టు ఫైట్లో విమర్శల కత్తులు దూసుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల రాజేందర్ వెళ్లడం, తరువాత చేసిన కామెంట్స్ తో మూడు పార్టీల మధ్య ఈ కాళేశ్వరం కాక రేగుతోంది. తుపాకీ తలకు గురిపెట్టినా అబద్ధం చెప్పను, అంతా నిజమే చెబుతానని ఈటల అంటే, ఈటల చెప్పిందంతా అబద్ధం, సత్యదూరమంటూ మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను కాపాడేందుకు ఈటల ప్రయత్నించారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే, ఈటల తప్పు చేయరని, చేస్తే శిక్షించుకోమంటూ బీజేపీ నేతలు సవాల్ విసురుతున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ టార్గెట్ గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. విచారణ జరగాల్సిందే, కేసీఆర్ ను అరెస్టు చేయాల్సిందే అంటున్నారు. అయితే రెండు పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. కాళేశ్వరం విషయంలో జరిగేదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేస్తోంది. విచారణకు హాజరవుతాం, కాళేశ్వరంలోని అసలు నిజాలను కమిషన్ కు వివరిస్తామంటోంది. కేసీఆర్ ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం జరుగుతోందనే పాయింట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్. కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్, అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది. ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్, డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC పర్ డే, మనం తర్వాత మళ్ళీ 3 TMC పర్ డేకి మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం పంపినాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై అటు అధికార కాంగ్రెస్, ఇటు బీజేపీ మధ్య విమర్శలు తీవ్రమవుతున్నాయి. హరీష్ రావు చైర్మన్ గా ఉన్న సబ్ కమిటీ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు తాను కూడా ఉన్నానన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీడిజైన్ జరిగిందన్నారు. రీడిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసిందని ఈటల రాజేందర్ అన్నారు. మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్ గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు లెక్క ఎగబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీద చేసినంత మాత్రం ఇవి అయ్యే ప్రసక్తి లేదు. మరోవైపు బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై చెప్పిన అంశాలను ఇప్పుడు అధికార కాంగ్రెస్ తప్పుబడుతోంది. వాస్తవాలకు దూరంగా ఈటల కామెంట్స్ చేస్తున్నారని ఈటల రాజేందర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈటల చెబుతున్నట్లు ఆ సబ్ కమిటీ కాళేశ్వరం కోసం కాదని, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం లాంటి పెండింగ్ ప్రాజెక్టులపై సబ్జెక్ట్, ప్రాజెక్టు వైజ్ గా కమిటీ రిపోర్ట్ గా ఇచ్చామన్నారు. ఈనాడు కాళేశ్వరం అంశం కేబినెట్ ముందుకు రాలేదని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో మాత్రమే కాళేశ్వరం పనులు జరిగాయన్నారు. సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం కానీ, కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆల్ పార్టీ మినిస్టర్ అంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీల హయాంలోనూ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. కమిషన్ ముందు ఈటల వాస్తవాలనే చెప్పారని, చెప్పిన డేట్కు విచారణకు హాజరయ్యారని చెప్పారు. కాళేశ్వరం కట్టినప్పుడు తుమ్మల, ఈటల మంత్రులుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏదేమైనా అన్ని పార్టీలు తాము చెప్పిందే నిజమని కొండబద్దలు కొడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు చెప్పేవే అబద్ధాలంటున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఇష్యూ ఫుల్ కాకరేపుతోంది.